టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉప్మా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలామందికి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ నేను చెప్పినట్టు చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. ముందుగా ఒక కళాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మినపప్పు, ఆవాలు, శనగపప్పు వేసేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక 1 కప్పు వరకు కాజు కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేయండి. ఇప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందామండి. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం, వెల్లుల్లి కూడా వేసేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 3 గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం 3 గ్లాసెస్ వాటర్కి 1 గ్లాస్ వరకు సూజీ రవ్వని యాడ్ చేస్తాము. అందరూ ఇక్కడే మిస్టేక్ చేస్తారండి. 1 గ్లాస్ సూజీ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ మాత్రమే వేస్తారు. అందుకని ఉప్మా అనేది గట్టిపడిపోతుంది. అలా కాకుండా 1 గ్లాస్ సూజీ రవ్వకి 3 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటే ఉప్మా అనేది 2 అవర్స్ పాటు అలాగే ఉంటుందండి. అస్సలు గట్టిపడదు. ఇలాగే సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకున్నాక తగినంత సాల్ట్ కూడా వేసుకుని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, సూజీ రవ్వ ఉప్మా రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.